హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో జూలై నెలలో జూలై 24వ తారీఖు బుధవారం ఉంటుందా లేదా జూలై 25వ తారీఖు గురువారం ఉంటుందా అనే విషయం గురించి, అలాగే చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అలాగే ఈ జూలై నెలలో అంటే ఆషాఢ మాసంలో ఏ పీఠం పేరుతో వినాయకుడిని పూజిస్తారు, అలాగే నైవేద్యం ఏమిటి, చవితి తిథి సమయం, నక్షత్రం, అలాగే చంద్రోదయ సమయం గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే మనకి చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ప్రతి మాసంలో వచ్చే 2 చవితి తిథుల్లో కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకటహార చతుర్థి అనేది ఉంటుంది. ఈ రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం వలన, అలాగే ఈ రోజున మన కోరికను స్వామివారికి చెప్పి ముడుపు కట్టి విఘ్నేశ్వరుడికి ధూపదీప నైవేద్యాలను సమర్పించడం వలన సంకటహార చతుర్థి కథను ప్రతి మాసంలో ఒక్కొక్క కథ ఆ కథను చదువుకోవటం వలన మన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. ఈ రోజున ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం విఘ్నేశ్వరుని పూజ చేసుకొని, అలాగే చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి మన ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇలా ప్రతి మాసంలో వచ్చే సంకటహార చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ అనేది 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు అని పెట్టుకొని స్వామివారి పూజ చేయడం వలన మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అయితే ప్రతి మాసంలో కూడా సంకటహార చతుర్థి అనేది తదియతో కూడిన చవితి రోజున మనం చేసుకోవాలి. ఒక్కోసారి చవితి తిథి అనేది మిగులు తగులు అని 2 రోజులు కూడా వస్తుంది. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అలాంటప్పుడు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహార చతుర్థిని జరుపుకోవాలి. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో జూలై నెలలో అంటే ఆషాఢ మాసంలో సంకటహార చతుర్థి జూలై 24వ తారీఖు బుధవారం జరుపుకోవాలా, జూలై 25వ తారీఖు గురువారం జరుపుకోవాలా అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాము. జూలై 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం. ఈ రోజున చవితి తిథి సమయం వచ్చేసి జూలై 24వ తారీఖు బుధవారం ఉదయం 10:45 నుండి ప్రారంభమై జూలై 25వ తారీఖు గురువారం ఉదయం 8:32 వరకు చవితి తిథి అనేది ఉంటుంది. అయితే మనకు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున సంకటహార చతుర్థిని జరుపుకోవాలి. కాబట్టి తదియ, చవితి, చంద్రోదయ సమయం ఈ 3 కూడా కలిసి వచ్చింది. జూలై 24వ తారీఖు బుధవారం ఉంది కాబట్టి జూలై 24వ తారీఖు బుధవారం మనం సంకటహార చతుర్థిని జరుపుకోవాలి. అలాగే ఈ రోజున నక్షత్రం జూలై 24వ తారీఖున శతభిష నక్షత్రం ఉంటుంది. రాత్రి 10:29 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం వస్తుంది. అలాగే ఈ రోజున చంద్రోదయ సమయం వచ్చేసి 24వ తారీఖు రాత్రి 9:48 చంద్రోదయ సమయం ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో గజానన మహాగణపతి అనే పీఠం పేరుతో మనం విఘ్నేశ్వరుని పూజించాలి. ఈ రోజున నైవేద్యంగా కుడుములు, పాయసం, పులిహోరను నైవేద్యంగా సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా, ఈ మే నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వస్తుంది, అలాగే చవితి తిథి సమయం ఏమిటి, చంద్రోదయ సమయం ఏమిటి, ఏ పీఠం పేరుతో పూజిస్తారు, నైవేద్యం, ఇలా అన్ని రకాలుగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్